ఈ రోజుల్లో నేనే దేవుడిని, నేనే దేవుడి యొక్క అవతారం అని చెప్పుకొని తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అయితే నిజమైన భగవానుడి యొక్క అవతారాన్ని ఎలా గుర్తించాలి? వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ భగవద్గీత పార్ట్ 16. ప్రజెంట్ ఏం జరుగుతుంది, పాస్ట్ లో ఏం జరిగిపోయింది, ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో అన్ని విషయాలు కూడా మన శాస్త్రాల్లో స్పష్టంగా వివరించబడ్డాయి. కలియుగంలో అవతరించే అవతారం కల్కి అవతారం మాత్రమే అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి శాస్త్రాల ఆధారంగా మనం కల్కి అవతారమే భగవానుడి యొక్క నిజమైన అవతారం అని తెలుసుకోవాలి. నిజమైన అవతారానికి 5 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్, నిజమైన అవతారానికి విశ్వరూపం చూపించే శక్తి కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీకృష్ణుడు తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించినట్లుగా. సెకండ్ వన్, అసాధారణ కార్యాలు చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికన వేలతో ఎత్తాడు కదా, అలా. థర్డ్ వన్, ధర్మం తగ్గినప్పుడు అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, నరసింహ అవతారం, అలా. ఫోర్త్ వన్, ప్రతి అవతారానికి ఒక దివ్యమైన లక్ష్యం ఉంటుంది. కేవలం నేనే దేవుడు అని చెప్పడంతో అవతారం అవ్వరు. ఫిఫ్త్ వన్, స్వార్థం ఉండదు. కామం, క్రోధం, లోభం, అధికారం కోసం ఆశ ఇవి ఉండవు. శాస్త్రాల ఆధారం లేకుండా ఎవ్వరిని భగవానుడి అవతారం అని నమ్మకూడదు. ఈ 5 లక్షణాలు ఉన్న వ్యక్తిని దేవుడి యొక్క స్వరూపంగా, దేవుడి యొక్క అవతారంగా భావించడం జరుగుతుంది. మిగతా వారందరూ కూడా దేవుడి సృష్టిలో భాగ్యమైన జీవులే కానీ భగవానుడి పూర్ణ అవతారాలు కారు. కాబట్టి అందరూ దేవుడి యొక్క ప్రతిరూపాలే అనుకోవడం తప్పు అవుతుంది. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హరే కృష్ణ.